నుంచి ఇప్పుడు ప్రశ్నించి తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిల్చోవడం మన కర్తవ్యం. మీరందరూ కూడా చేయాల్సిన పని ఒకటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అంటే భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి కష్టకాలంలోకి నెట్టబడుతుందా, కష్టకాలంలోకి నెడుతున్నారా, అధికారులు పూర్తి స్థాయిలో తమ విధులను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో సెల్యూట్ కొడుతున్నారా అనేది ఒక చర్చనీయాంశంగా మారుతున్నది. ఎందుకంటే ఇది నేను మాట్లాడిన అంశం కాదు. గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడేళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడేళ్ళు. ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది, ఉత్పన్నమైంది కూడా. సో ఏం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు. అక్రమ కేసులపై బీఆర్ఎస్ నిరసన, ఇద్దరు కార్యకర్తలను నిర్బంధించిన పోలీసులు. నిరసనగా పెద్దమండిలో పార్టీ శ్రేణుల ఆందోళన. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మనందరం కూడా గ్రహించాల్సిన విషయం ఒకటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేసిలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది, ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఎందుకు కేసులు పెడుతుర్రు అనేది ఒకసారి మనం చర్చిద్దాం. సో అక్రమ కేసులను ఖండిస్తూ పెద్దమండికి చెందిన పిఎస్లు ముందు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు ఎత్తివేయాలి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తిలో బైక్ ర్యాలీ. పెద్దమండిలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణుల ఆందోళన. ఇక పెద్దమండికి సంబంధించి బీఆర్ఎస్ సెల్ బీఆర్ఎస్ మీడియా సెల్ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రాత్రి వనపర్తి జిల్లా పెద్దమండి మండలం దొడకుంటపల్లికి చెందిన సురేష్, దాంతోపాటు జంగమాయపల్లికి చెందిన కొండన్నను ఎస్ఐ శివకుమార్ అక్రమంగా స్టేషన్లో నిర్బంధించారని నిరసిస్తూ ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన గృహం నుంచి రాజీవ్ చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా ఎస్పీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్కు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ పెద్దమండి మండలంలో స్థానిక గ్రూపులలో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తిగతంగా దూషణలు చేయగా బీఆర్ఎస్ కార్యకర్తలు దానికి సమాధానాలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ దీంతో పాటు పోలీసులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులను పెట్టి బెదిరిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారెవరైనా ఉపేక్షించవద్దని, పోలీసు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తల అక్రమ కేసుల అరెస్టులను నిరసిస్తూ పెద్దమండి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరుగుతున్న ఒక పరిణామాన్ని మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒకసారి ఆలోచించండి, ఈ విజువల్ని ఒకసారి పూర్తి స్థాయిలో కూడా చూడండి. వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే. ఏంటి అంటే పోలీస్ స్టేషన్ ముందు, పోలీస్ స్టేషన్ అంటే అందరికీ తెలిసిన విషయమే, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే పూర్తి స్థాయిలో ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, అధికార పార్టీకి మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో తెలుసా? నిజానికి గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న వాస్తవాలను కూడా మీకు చెప్పే నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నా నెంబర్కు 9908572666 అనే నెంబర్ నాది ఉంటుంది. నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 20,000 వీడియోలు చేసిన, ఆ తప్పులను కూడా ఎత్తి చూపిన, అది నా బాధ్యత. ఒక జర్నలిస్ట్గా నా వృత్తిని నేను నిర్వర్తించిన. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్కి సంబంధించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను ఇక్కడ విమర్శించే ప్రయత్నం చేస్తున్నా. అది నా వృత్తి. ఎందుకంటే జర్నలిజం అంటే ప్రజల పక్షాన నిలిచి ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడానికి నా బాధ్యతగా నా విధులను నిర్వర్తిస్తూ పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నా. అదేంటి మీరు రేవంత్ రెడ్డినే ఎందుకు పూర్తి స్థాయిలో AK-47 గన్నులాగా పూర్తి స్థాయిలో కూడా మాటలను ఎక్కుపెట్టి పూర్తి స్థాయిలో మాటల తూటాలను వేలుస్తున్నారని ఇక రకరకాల మెసేజ్లు వస్తాయి. ఇక ఆ మెసేజ్లకు సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మనం కామెంట్ బాక్స్కి సంబంధించి ఏదో ఒక కామెంట్ విషయంలో ఏదో ఒక చిన్న విషయానికి సంబంధించి నేను మాట్లాడితేనే నా మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో నన్ను అరెస్టు చేసి జడ్జి ముంగట ప్రవేశపెట్టి నాకు బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పటికీ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ నిజంగా చెప్తున్నా దారుణంగా అలసిపోతున్నా. దారుణాతి దారుణంగా కూడా నా మీద ఒక్క కేసు 2 కేసులు కాదండి, చాలా కేసులు ఉన్నాయి,
చాలా కేసులు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక అలసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అయినప్పటికీ తట్టుకొని నిలబడి కలబడి పూర్తి స్థాయిలో మేము ముందున్నా. ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది, వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలకు సంబంధించి, వాళ్ళు ఏదైతే కామెంటరీ బాక్స్లో కానీ లేదా వాళ్ళు పెడుతున్న మెసేజ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కనుక వాళ్ళకంటే పచ్చిబూతులు వస్తాయి. మనకు వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువనే చదివినాం. వాళ్ళకంటే భయంకరమైన ఉగ్రరూపం మన దగ్గర ఉంటుంది. వాళ్ళకంటే అన్ని వైలెన్సులు సైలెన్సులు అన్నీ కూడా ఓపెన్ చేయవచ్చు. కానీ ఏంటి ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దానిని గౌరవిస్తూ పూర్తి స్థాయిలో కూడా ముందుకు సాగుతున్న తరుణం కనబడుతుంది. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో నా ఆఫీసుకు కూడా పూర్తిగా నా నెంబర్కి కూడా రకరకాలుగా పెట్టి ఇక దానికి సంబంధించి కౌంట్ డౌన్ ఏం జరిగింది ఏం కథ అనేది వాళ్ళకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే భారత రాజ్యాంగం వరకు కొంతవరకే ఓపిక పడతారు రంజిత్ అనేటోడు. ఇక నేను ఇక్కడ ఎల్లకాలం పూర్తి స్థాయిలో శాశ్వతంగా భూమి ఉన్నంతకాలం నేను బతకనీకి రాలే, లేకపోతే ఇంకేదో దాని కనురెప్ప వాల్చేలోపు ఎవరైనా మరణించాల్సిందే. ఎప్పుడు ఎవరి మరణం ఉంటో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అది మనిషి జీవితం. ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే అది వాస్తవమైన విషయం. ఈ సందర్భంలో ఎవడో వచ్చి నా జీవితంలో ఏలు పెడతాడంటే నేను ఊకోను కదా. ఇక్కడ ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన ఇదే గొంతుక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించే ఇదే గొంతుక, రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రశ్నించే ఇదే గొంతుక ప్రజల పక్షాన నిల్చుంటుంది. ఇంట్లో కూర్చున్నామా, స్మార్ట్ ఫోన్ ఉన్నదా, నీ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు లేదా దాని మీద ప్రేమ ఉండొచ్చు, కాదు తప్పు లేదు, నేను దాంట్లో ఏమంటలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు చాలామంది కూడా నా మిత్రులే, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూడాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వాదన కూడా సేమ్ నా లెక్కనే అయిపోయింది. ఏం జరిగింది, వాళ్ళ గ్రామాలలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. ఏం జరిగింది, ఓ కాంగ్రెస్ ఆయన పోస్ట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పలానా కాడ వడ్లు కొంటలేరని ఒక ఆయన పోస్టు పెడతాడు, లేకపోతే పలానా ఆటో కార్మికులు మరణించారని పోస్టు పెడతారు, లేకపోతే ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్రీ బస్ వల్ల ఇట్లా ఇబ్బంది పడుతున్నారని పోస్టు పెడతాడు, లేకపోతే రైతు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని పోస్టు పెడతాడు, లేదా రైతుకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు అని అడుగుతాడు, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు. సో ఇది వాళ్ళు గ్రూపులలో పెడితే కింద పచ్చి బూతులు తిట్టుకుంటూ కామెంటరీ బాక్స్. ఇక విలేజ్లలో ఎట్లుంటుంది, ఇక వాడవాడలలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏదో నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశ ప్రధాని, ఈ దేశానికి సంబంధించిన రాష్ట్రపతికి మించి అతికే తెలుగులు ఉంటాయి. ఎందుకంటే నేను అతికే తెలివే అంటే, ఎందుకంటే ఇంటికి పోతే గిన్నెలు ఒల్లి పెట్టే పరిస్థితి ఉంటుంది, ఇంటికి పోతే గిన్నెలు పొల్లు ఒల్లి పెడతాయి. కానీ వీళ్ళు ఇక గ్రూపులల్లో నేనే ఎత్తులెంకని నేనే పిట్టలు రామన్ అనే విధంగా పొల్లు తెచ్చుకుంటారు. వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు దాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా కొంతమంది. అరే వీళ్ళు మంచిగానే ఉంటారు, మనకెందుకు వచ్చిన కథరా అని ఉండాలి కదా. లేదు ఇక కామెంటరీ బాక్స్ పూర్తి స్థాయిలో పోతుంది. ఇక దాంట్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒక ఆయన పోయి ఆడ అప్లికేషన్ పడేస్తాడు. ఇక దానికి సంబంధించి ఎస్ఐ ఎత్తాడు. పూర్తి స్థాయిలో అధికార పార్టీ ఎవరు ఉన్నారు, పలానా ఎమ్మెల్యేనా, ఏంది ఎస్ఐ సాబ్ ఏం చేస్తున్నావు, ఏంది మా వాళ్ళని అరెస్ట్ చేసినావు అనగానే లేదు సార్ ఇప్పుడే రిలీజ్. ఇక విపక్ష పార్టీ ఆయన ఏం చేయాలి, ఆయన రావాలి, నిరసన వ్యక్తం చేయాలి, అక్కడ పూర్తి స్థాయిలో లొల్లి చేయాలి, లేకపోతే ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలి, లేకపోతే మానవ హక్కుల కమిషన్కి ఇవ్వాలి, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన డీజీపీకి ఇవ్వాలి. ఇగో ఇంత తతంగం జరుగుతుంది. అధికారం ఉంటే అధికారం లేకపోతే ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూడుర్రి. సో పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ రచ్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఎందుకు కేసులు అవుతున్నాయని నేను ఆరాధీసే ప్రయత్నం చేస్తే మీకు ఒక సంచలనమైన రిపోర్టు కూడా వస్తుంది. ఏంది అనేది నేను కూడా చెప్తా. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనుక లోతుగా నేను చర్చిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది మీద కేసులు ఎట్లయినాయి తెలుసా. ట్విట్టర్కు సంబంధించిన ఒక అంశాన్ని షేర్ చేసినందుకు కేసు అయింది. దాంతోపాటు ఫేస్బుక్లో కళ్ళ ముంగట యథార్థంగా జరిగిన అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వీడియో రూపంలో చిత్రీకరించి దాన్ని ఫేస్బుక్లో ట్వీట్ చేసినందుకు, ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు కేసు అయింది. దాంతోపాటు ఒక వీడియోకి సంబంధించి జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినందుకు కేసు అయింది. ఎంత ఆశ్చర్యకరం కదా. వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అమ్మనాభూతులు తిట్టినా కేసు కాలే, కేసు కట్టలే, కేసు కాలే. సో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటుందండి. సో నేనేమంటున్నానంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సాక్షిగా పోలీసులను హెచ్చరించిన తీరును గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరందరూ కూడా మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చిన వారే. నేనేమంటున్నానంటే ఇలా భారత అధికార పార్టీ ఉంది కదా, పలానా మంత్రి తెలుసు, పలానా మంత్రి నుంచి ఒత్తిడి వస్తుంది, పలానా ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి వస్తుంది, పలానా సీఎం నుంచి ఒత్తిడి వస్తుంది అంటే రాజ్యాంగం ప్రకారం మీరు పోతరగవచ్చు. రాజ్యాంగాన్ని కాసేపు పక్కన పెట్టి మా వ్యూహాలు మేము స్టార్ట్ చేస్తే
గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఉదయం ఎట్లా స్టేషన్ పోయిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఇంటికి పోవాలి. నేను చెప్తున్నా ఇది 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 వీళ్ళు చర్చించుకుంటా అంటే నేను విన్నా. అంటే ఒక మనిషికి సంబంధించి ఎక్కడో ఒక చేత మీరు సోషల్ మాధ్యమాలలో ఈ మధ్య కాలంలో చూస్తారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్కే చెప్తాను నేను, ఒక అతన్ని కానిస్టేబుల్ని అవమానించినందుకే ఎస్పీ అయిండు. అది ఏంది అనేక యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మీరైతే చూసిరు కదా. అవమానం అనేది కొంతమందే భరిస్తారు, ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అందరూ భరించరండి. నేను చెప్తున్నా కదా, ఈరోజు పూర్తి స్థాయిలో కొంతమంది దాన్ని భరిస్తారేమో కానీ అందరూ భరించరు. నేను చెప్తున్నా ఇది వాస్తవమైన విషయం. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కొన్ని చోట్లనే ఉంటుంది ఆత్మగౌరవం, అది కొన్ని చోట్ల లాఠీ ఉంది కదా ఇష్టం ఉన్నట్టు కొడతా అంటే అస్సలు కుదరదు. ఇది తెలంగాణ భయ్, తిరగబడతారు, ఇంకేదైనా చేస్తారు. అక్రమ కేసులకు సంబంధించి అరే నాకు అర్థం కాదు, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా? భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా మీరు? అధికార పార్టీ విపక్ష పార్టీ వాళ్ళు ఏడాది అనుకొని వస్తే మీకెందుకయ్యా? న్యాయం ఎవడి వైపు ఉంటే ఆ న్యాయానికి సంబంధించి కట్టుబడి మీరు రాజ్యాంగం ఎఫ్ఐఆర్ చేయాలి, దానికి సంబంధించి కోర్టులో పూర్తి స్థాయిలో చేయాలి కదా. వాళ్ళు ఏమనుకుంటారు? మీరు ఏమన్నా అనుకోర్రి, చదువుకోనంతోనో పూర్తిగా లంగగాంతో పూర్తిగా తెలియకల్లోనో ఇద్దరితో పెట్టుకున్న చాలా డేంజర్గా ఉంటుంది కథ. ఇది ప్రాక్టికల్గా వీళ్ళందరూ చర్చించుకుంటే నాకే ఒక ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒక ఆలోచన నుండి మరొక ఆలోచన ఉద్భవించడానికి కారణం కూడా మీరే అయ్యిర్రా అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పోలీసు ఉద్యోగం అంటే అంగారక గ్రహమో, బుద్ధుడి గ్రహమో, సూర్యగ్రహమో, చంద్రగ్రహమో లేకపోతే వేరే గ్రహాల నుంచి అయితే దిగిరారు. వాళ్ళు మన లెక్క మనసులే, వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది, దానికి మనం విలువిస్తాం, దానికి మనం రెస్పెక్ట్ చేస్తాం, దానికి మనం గౌరవిస్తాం. ఎందుకంటే మనల్ని పూర్తి స్థాయిలో రక్షించే రక్షక భటులు వాళ్ళు. ఆ రక్షక భటుల్ని మనల్ని హరించాలని చూస్తే ఇది పద్ధత అని నేను పోలీసులను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర డీజీపీని నేను అడిగేది ఒకటే, రాష్ట్ర డీజీపీ గారు కేవలం అధికార పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయితే అలాంటి నీచ నికృష్ట పాపుష్టమైన ఆలోచనలు అలాంటి దుర్మార్గమైన అయితే చెప్పడు ఆయన. నాకు తెలుసు ఆయన మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మరి మంత్రులు ఏమన్నా చెప్తున్నారా, లేకపోతే ఎమ్మెల్యేలు ఏమన్నా చెప్తున్నారా, లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందా? ఇక్కడ చాలా రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎమ్మెల్యే చెప్పిండు కదా అని ఒకతన్ని తీసుకపోడు, లేకపోతే ఇంకొకరిని తీసుకపోడు. ఎంతసేపు అండి? లాఠీ ఒంటి మీద పడ్డది అనుకో, తిరిగి అదే లాఠీ రివర్స్ అయితే ఈరోజు ఆలోచన అనేది చాలా భిన్నంగా ఉంది. ఎవ్వడు భయపడడానికి సిద్ధంగా లేవుడు, ఎవ్వడు బాంచన్ హుజూర్ అనడానికి లేడు. బతికిన ఒక్కరోజైనా చాలు, మొగోన్ లెక్క బ్రతకాలనుకుంటారు అందరూ. ఈ చర్చలు నేను గ్రౌండ్ లెవెల్లో జరిగిన చర్చలు ఈరోజు మీకు వివరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక సందర్భంలో 2 సందర్భాలలో నేను విన్న మాటలు కాదు ఇవి. చాలా చోట్ల చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నేను నిన్న ఒక మావోయిస్ట్ పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి మరణించిన తర్వాత ఆయన విద్యార్థి దశకు సంబంధించి ఎంసీఏ ఒకరు, ఎంబీబీఎస్ ఒకరు, ఇంకొక పర్సన్ ఇంజనీరింగ్ చదివిలు, వాళ్ళు ఎదురుకాల్పులలో మరణించులు. వాళ్ళ గురించి నేను ఆరా తీసే ప్రయత్నం చేసినప్పుడు విస్తుపోయే నిజం బయటకు వచ్చింది తెలుసా. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా తాను ఆ క్లాస్లో నెంబర్ 1 అంటే టాపర్ స్టూడెంట్, అతను మావోయిస్టులకి ఏ విధంగా వెళ్ళిండు? అసలు మావోయిస్టు పార్టీ ఇప్పుడున్న అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది. డ్రోన్ల ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, శాటిలైట్ల ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, ఫోన్ ఎక్కడుంటే దాన్ని సిగ్నల్ను ట్రేస్ చేయగలుగుతున్నాం, ఎవరితో మాట్లాడగలుగుతున్నారు, దాంతోపాటు ఎవరు చాటింగ్లు కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఏ లొకేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ టవర్ దగ్గర ఉన్నారు, ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నారు, ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఐడెంటిఫై చేస్తున్న తరుణంలో మరి ఇంత అతనికి ఆల్రెడీ సమాజం పట్ల, ఇక్కడ ఉన్న టెక్నాలజీ పట్ల, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అన్నీ తెలుసు. అయినప్పటికీ మావోయిస్టు బాట ఎందుకు వచ్చిండు అనేది నేను ఆరాధిస్తున్నా. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక సంఘటనే అతని జీవితంలో ఎదురైంది. నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను చాలా అంటే మనసుకు ఒక రకంగా బాధ కూడా వేసింది. ఈ రాష్ట్రానికి ఒక డాక్టర్ను కోల్పోయామా, ఈ రాష్ట్రానికి ఒక ఇంజనీర్ని కోల్పోయామా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక శాస్త్రవేత్తను కోల్పోయానా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక అడ్వకేట్ను కోల్పోయానా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక కలెక్టర్ని కోల్పోయానా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎస్పీని కోల్పోయానా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయానా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక దేశ భద్రతా విభాగంలో పనిచేసే
త్రివిధ దళాలలో పనిచేసే ఒక గొప్ప పౌరుని కోల్పోయాననే ఆలోచన ఉత్పన్నమైంది. చిన్న సంఘటన మొత్తం జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు అతను మావోయిస్టులకి వెళ్ళిండు, ఎదురుకార్పులలో మరణించిండు. ఇప్పుడు తన యొక్క పార్థివ దేహం తన ఇంటికి చేరుకుంటాను. జరిగిన సంఘటన ఏంది? ఇలాంటి ఒక సంఘటన. తన కుటుంబాన్ని అవమానపరిచారనో, లేకపోతే తనను పోలీసులు హేళన చేశారనో, లేకపోతే పూర్తి స్థాయిలో తనకి ఎక్కడ అన్యాయం జరగకపోవడమో, లేకపోతే ఈ వ్యవస్థలో పూర్తి స్థాయిలో కూడా తనకి అన్నింటే కూడా తన దగ్గర న్యాయం ఉన్నాక తన చేతిలో న్యాయపత్రాలు ఉన్నప్పటికీ కూడా అన్యాయం వైపు తిరుగుతూ తనకు మొత్తం అన్యాయం జరుగుతూ ఉంటే ఎదురు తిరిగిన సంఘటనలు, ఎదురు తిరిగిన వాస్తవాలు, ఎదురు తిరిగిన సంఘటనలు అన్నీ చూస్తూ ఉంటే విసుకెత్తి వేసారి వెళ్ళిపోయిన బాటలు నలుగురు కనబడ్డారు నాకు. ఎస్, నేనేది చాలా క్లారిటీగా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడ. ఖచ్చితంగా నేను దాన్ని అధ్యయనం చేస్తా, విశ్లేషణ చేస్తా, ఆచరించిన తర్వాతనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ మావోయిస్టు పార్టీలో వచ్చిన ముగ్గురు వ్యక్తుల గురించి, జీవితాల గురించి నాకు చదవాలనిపించింది. ఎందుకో వాళ్ళ గురించి తెలుసుకోవాలనిపించింది. ఎందుకు వాళ్ళు ఇంత యువ వయసులో పూర్తి స్థాయిలో ఎందుకు వెళ్ళిళ్ళు అని తెలుసుకోవాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా తెలుసుకుంటే ఇలాంటి ఒక సంఘటననే వాళ్ళ జీవితాలలో తలకిందులు చేసింది, వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ బాట వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే సమాజం కోసం ఉపయోగపడే యువతను ఏముంటుంది, ఇగో ఇక్కడ అరెస్టు చేసి వాళ్ళని తీసుకొచ్చి కొడతారు కావచ్చు, లేదా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు కావచ్చు, కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఎంత తిప్పుతారు? మహా అంటే ఇప్పటి వరకు నేను కోల్పోయింది ఎంత నేను చెప్తున్నా, నేను లైవ్లోనే చెప్తున్నా. ఇప్పటి వరకు నేను మహా అంటే కొన్ని పైసలు కోల్పోవచ్చు, 10 లక్షల వరకు. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్లు కావచ్చు, లేకపోతే అడ్వకేట్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, నా బలం కావచ్చు, ఏదో ఒకటి ఫైనాన్షియల్గా కోల్పోవచ్చు. ఏమైతే దాంతోనే బుక్ అయితే రెడీగా ఉంటుంది కదా, దాంట్లో పేర్లు అయితే మళ్ళీ ఉంటాయి కదా. రేపు పొద్దుగాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చినా, లేకపోతే ఇంకో రచన పక్కా ఈ లిస్ట్ ఇచ్చి ఏ నలమల అడవులలో ట్రాన్స్ఫర్ చేసేదాకానే అయితేనే నేను ఇక్కడ నుండి కదులుతా అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ రంజిత్ అంటేనో, లేకపోతే ఒక పార్టీ నేను ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది నిన్న నాకు ఏది వికారాబాద్ జిల్లా నుంచి ఒక అడ్వకేట్ కూడా కాల్ చేసిండు. అన్నా మా దగ్గర ఇట్లా జరుగుతుందన్నా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నా, అన్నా పూర్తి స్థాయిలో మాకు మీరు సహాయం చేయాలన్నా పూర్తిగా అంటూ కూడా వారు మాట్లాడిన తీరు నాకు చాలా బాధేసింది. నేను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల కోసం, నిజమైన కాంగ్రెస్ వాదుల కోసం కష్టపడ్డా. ఈరోజు వలసవాద చేతులలో కాంగ్రెస్ ఉంది. నేను చెప్తున్నా కదా, వలసవాద కాంగ్రెస్ నేతలలో కాంగ్రెస్ పార్టీ ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని నేను తప్పుపడట్లే. ఆయన కష్టం, ఆయన ఓపిక, ఆయన కష్టార్జితంతోనే ఆయన అధ్యక్షుడైండు, తర్వాత ముఖ్యమంత్రి అయింది. నేను ఆయన వ్యక్తిగతంగా ఏమంటలే, ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు మార్కెట్ డైరెక్టర్ విషయంలో కానీ, గ్రామీణ ప్రాంతాలలో కానీ, లేదా ఇతరత్ర ఏదైనా పదవుల విషయంలో కానీ చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఒక్క విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక మిత్రుడు నాకు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఆయన చెప్పిన విషయం ఇవాళ 2025, 26 ఐదో నెల, ఆయనే 2022, 23 అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో అతన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిరట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేతను ఆయన అన్నింటికీ కలబడి నిలబడి ఇప్పుడు ఏం చేసిండు, వాళ్ళందరినీ సస్పెండ్ చేసే ప్రయత్నంలో తిరుగుతున్నాడు. అంతే. టార్గెట్ పెట్టిందంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది, ఏముంటుంది దాంట్లో? భయపడాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా, నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, లేకపోతే బీజేపీ కార్యకర్తలైనా, లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడికైనా నేను చెప్పేది ఒకటే, మీ మీద కేసు కడితే, మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, దాంట్లో అవాస్తవాలుగా అనుకుంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు భారత రాజ్యాంగాన్ని ఆశ్రయించండి. పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగితే కోర్టులోకి వెళ్ళండి. కోర్టులో అన్యాయం జరిగితే 9908572666 అనే నెంబర్కి కాల్ చేయర్రి. మీకు ఒక టీం వస్తుంది, ఎట్లా చేయాలో అట్లా చేసే పంపిస్తాం మేము. అందరు చిల్లర మల్లరగాల లెక్క ఉండదు, నా కథ వేరే ఉంటుంది, కథ చేసి పంపిస్తాను నేను. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలుగా ఇబ్బంది పడడానికి వ్యక్తిగతంగానో, వ్యక్తిగత రివెంజ్ల కోసమో ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల యువకులు అంతా ఉద్యోగాలు చేయాలి, నిరుద్యోగులంతా ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళాలి, ఇక్కడ రైతులు వ్యవసాయం చేయాలి, ఇక్కడ కార్మికులు తమ కార్మిక పనులలో బిజీగా ఉండాలి. అట్లా కాకుండా ఏది ఫ్లైఓవర్ల కింద గాంజా కొడదామా, ఏది డ్రగ్గు సేకరిద్దామా, లేకపోతే గంజాయి తాగుదామా, అట్టిట్లా పోయి అమ్మాయిలతోని కామెంటరీ బాక్స్ చేద్దామా, లేకపోతే ఈ దందాలకు పాల్పడదామా, ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసుల మీద. ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పోలీసులను నేను అడుగుతా ఉన్నా,
సరే వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిళ్ళు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సారథ్యంలో 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు 100 రోజులలో అమలు చేస్తా అన్నారు. అమలు చేయకపోవడంతో ఈ తెలంగాణలో 499 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు అన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మీద కేసులు ఫైల్ చేస్తారా? ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోవడానికి ఫ్రీ బస్ అనే రావడం వల్లనే వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు పోయి కేసులు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎందుకోసం? మీరు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయండి. మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. 5 సంవత్సరాల నుండి రాజకీయ నాయకుడు ఊడిగం చేస్తారంటే నాకే చాలా బాధేస్తుంది, నాకు సిగ్గైతుంది, అసహ్యం వేస్తుంది. నేనే చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అరే తెలంగాణ పోలీసు వ్యవస్థ, మహారాష్ట్ర పోలీసులో నువ్వు ఎస్పీని కలవచ్చు, డీజీపీని ఎవరినంటే వారిని కలవచ్చు. కానీ ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా? ఓ సిఐని కలవాలంటే గంట, ఓ డిఎస్పీని కలవాలంటే 2 గంటలు, ఓ ఎస్పీని కలవాలంటే అది 2-3 రోజుల కథ. ఇక డీజీపీని అంటే అది దండవరా నాయన. మీ తెలంగాణ పోలీసు వ్యవస్థ, తెలంగాణ పోలీసు వ్యవస్థకు దండం. ఇంకా ఇంతకంటే ఈ రాష్ట్రంలో మంచిగా పోయి వేరే రాష్ట్రంలో బతికింది బెటర్ అనిపిస్తుంది. అప్పుడు అట్లా తయారైంది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇంకేముంటుంది? ఏముండదు ఇక దాంతో పాటుగా మరొక విషయాన్ని కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తాను. ఏంది అంటే ఇది ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అయ్యయ్యో కార్మికులు. ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లలోనూ. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి, ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఒకసారి చూడండి, అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలి, కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి, ఆర్టీసీ జేఏసీ డిమాండ్ అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? ఇటీవల ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ప్రైవేటు డ్రైవర్లను నియమించిన ఆర్టీసీ తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 8న బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,969 రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చి వేతనం ఇస్తున్నట్టుగా తెలుస్తాను. నేనే ఇక్కడ విషయం చెప్పనా, మీ ఆర్టీసీకి ఎప్పుడు కత్తెర పడ్డదో చెప్తా గురు. ఇది ఇయాల పడ్డ కత్తెర కాదు. ఆర్టీసీకి సంబంధించి ఎప్పుడో ప్రైవేట్ పరం అయిపోయింది ఇండైరెక్ట్గా. ఇంకా ప్రైవేట్ పరం కాలేదని మీరు అనుకుంటారు, కానీ ప్రైవేట్ పరం ఎప్పుడు అయిపోయిందంటే మీ అందరికీ ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. ఇక్కడ బస్సు డ్రైవర్లను నియమించింది ఆర్టీసీ. ఎవరిని? ప్రైవేటు డ్రైవర్లను నియమించింది. ఒకటి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది, ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆర్టీసీలా ఒక రకంగా ఇండైరెక్ట్ సంకేతం. రెండోది, దీని డ్రైవర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ ఏజెన్సీనే నియమించింది. ఈరోజు దాని తర్వాత కండక్టర్లకు సంబంధించి, ఈ కండక్టర్లకు సంబంధించి కూడా ఏమైంది? ప్రైవేట్ వ్యక్తులను నియమించింది. రేపు పొద్దుగాల డిపో మేనేజర్ను కూడా ప్రైవేట్ వ్యక్తులను నియమిస్తారు. దాని తర్వాత డిపోలకు సంబంధించి పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో బస్సులకు సంబంధించి వాళ్ళను కూడా ప్రైవేట్లో నియమిస్తారు. ఆటోమేటిక్గా దీన్ని ప్రైవేటు వ్యవస్థలోకి తీసుకెళ్లడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెర వెనుక చాలా నడుస్తున్నాయి. దాదాపుగా ఇది ఒక రకంగా ప్రభుత్వం చేస్తున్న కుట్ర. రెండోది, ఇంకొకటి కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రైవేటు వ్యవస్థకు సంబంధించి ఎట్లా పోతున్నది అంటే, ఆర్టీసీకి సంబంధించి ఉచితం అన్నారు. ఈ ఉచితంతో ఏమైంది? పూర్తి స్థాయిలో దాదాపుగా నెలకు 100 కోట్లు వేసుకుందాం, ఈ చొప్పున లాసే కదా. ఈ లాస్ నడుస్తున్నదంటే పూర్తి స్థాయిలో లాభాలు అయితే లేవు కదా. వీళ్ళకంటే ప్రైవేట్ డ్రైవర్లకు ప్రైవేట్ కండక్టర్లకు సంబంధించి జీతాలు ఇవ్వకపోయినా దానికితే అరే బాబు నువ్వు ఉంటుండ్రా పోతే పోరా, లేకపోతే వేరేటోని పిలిపించుకుంటా అని ఏంది వాళ్ళ యాజమాన్యం చెప్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అట్లుండదు కదా. అరే ఇక్కడ అందరికీ ఒకటే రూల్స్ ఉంటుంది, అందరికీ ఒకటే రకమైన నియమ నిబంధనలు ఉంటాయి. సో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఏమీ చేయలేక పూర్తి స్థాయిలో నిస్సహాయ స్థితిలో యాజమాన్యాలు ఉంటాయి. ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ లాస్ వచ్చిన తర్వాత ఇక ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తుంది, మేమేం చేయలేకపోతున్నాం. అందుకని దీన్ని ఏంటంటే డ్రైవర్లు కండక్టర్లతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని మేము తక్కువ జీతాలతో ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్తున్నాం అనేది ఇంకొకటి చెప్తారు. ఇక మూడోది, మినిమం 30,000 వేసుకుందాం.
30,000 నుండి 1,00,000 వరకు ఉంటుంది అనుకుంటా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు 30,000 జీతగాడు కావాలన్నా 20,000 జీతగాడు కావాలన్నా? 20,000 జీతగాని వైపే ఆసక్తి చూపుతుంది. సో పూర్తి స్థాయిలో ఆర్టీసీకి సంబంధించి ఆల్రెడీ ఎప్పుడో ఇండైరెక్ట్గా ప్రైవేట్ సోర్స్కి వెళ్ళిపోయింది. ఇంకా ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది, పేరుకే ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన బస్సు డ్రైవర్ను ప్రైవేట్ వ్యక్తులను నియమించాలో అప్పుడే అయిపోయింది. ఇప్పుడు కండక్టర్ వస్తారు, రేపు పొద్దుగాల డిపో మేనేజర్ వస్తారు, ఆ తర్వాత డిపో మెయింటెనెన్స్ వస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే ఈ గిపోలు మాకెందుకు, అవన్నీ మీరు అమ్ముకోరి, మాకు సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో మేమే మెయింటెనెన్స్ చేస్తామని ప్రైవేట్కు సంబంధించిన ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే ప్రైవేట్ వ్యవస్థ కళ్ళ ముంగట చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక దాని తర్వాత కార్మికులకు సంబంధించి లేకపోతే వెల్ఫేర్ బోర్డు కమిటీ సమావేశానికి సంబంధించి రద్దు చేసినా, లేకపోతే అవుట్సోర్సింగ్ విధానాన్ని మానుకోవాలన్నా, వీళ్ళు ఎన్ని పంచాయతీలు చేసినా ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది వాస్తవమైన విషయం. ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించి నేను ఇప్పటికే చెప్తున్నా, చాలా సందర్భాలలో చెప్తున్నా. ఏమని చెప్తున్నానంటే ఇప్పటికే ఈ ఆర్టీసీని రక్షించుకోవాలంటే మీరు తక్షణమే ముఖ్యమంత్రి మాట నమ్మో, మంత్రుల మాట నమ్మో, లేకపోతే అధికారుల మాట నమ్మి నిండా మునగకూరి. మునిగిన తర్వాత ఎవ్వరు రారు, ఎవరు కూడా మిమ్మల్ని రక్షించరు. దయచేసి నేను చెప్తున్నా, రేపు జరగబోయే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ప్రైవేట్ ఆర్టీసీకి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రైవేట్లోకి వేయడానికి అనేక రకాల వ్యూహాలు నడుస్తున్నాయి. తెర వెనుక నడిచే చీకటి ఒప్పందాలను మీరు దయచేసి గుర్తించాలి. మీ హక్కులను మీకు కాలరాయకుండా మీ హక్కులను మీరు కాపాడుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ ప్రభుత్వ పరంగానే నిర్వహణ జరగాలని నేను కూడా ఆశిస్తున్నా. సో ఇది జరుగుతుందా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు సంబంధించిన ఐఏఎస్. ఏంది ఐఏఎస్ల మధ్య రచ్చ? ఒకే సమయంలో 2 వేర్వేరు సమీక్షలు, షెడ్యూళ్లలో క్లాష్ ఏర్పడి ఆఫీసర్ల మధ్య గ్యాప్, డిపార్ట్మెంట్లోనూ కొరబడిన కోఆర్డినేషన్, ప్లానింగ్ ఫెయిల్ అవుతున్న అధికారులు, ఏ రివ్యూకు అటెండ్ కావాలో అర్థం కాక డుమా, పెండింగ్లో పాలసీలు, ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్, సెక్రటరియట్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కలెక్టర్లు లేనట్టు, ఐపీఎస్ ఆఫీసర్లు లేనట్టు, లేకపోతే ఇంకెవరు అధికారులే లేనట్టు, ఒకే అధికారికి ఒకే ఆఫీసర్కు 4 శాఖలు అప్పచెప్తే ఏడి పోవాలి? ఇప్పుడు ఒక సందర్భంలో ఉత్తమ్ సమీక్షా సమావేశం పెడతాను, అదే సమయంలో పొంగులేటి పెడతాను, అదే సమయంలో ముఖ్యమంత్రి పెడతాను, అదే సమయంలో సిఎస్ పెడతాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోవాలి? కలెక్టరు సప్పుడేక అన్ని బంద్ పెట్టి ఆఫీస్లో కూకుంటాడు. ఇంకా అదే అవుతుంది. మరి ఏమున్నా సార్, ఈసారి సమీక్ష ఉన్నది, ఈసారి ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి ఆల్రెడీ ఇక్కడ అధికారులను నియమించుకున్నారు. ఇప్పుడు మన తెలంగాణలోకి ఏం చేస్తాలంటే లొల్లి ఎత్తాలి. ఎందుకంటే మనోళ్ళ వల్ల అయితలేదనే ఒక అపవాదను మీదేయడానికి ఇది జరుగుతుంది అనే ఒక చర్చ అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఇక్కడ జరగబోయే చర్చ ఏంటిది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో ఈ ఐఏఎస్ల మధ్య రచ్చ ఎందుకు వస్తుందంటే ఒకే సమయంలో 2 వేర్వేరు సమీక్షలు, రకరకాల శాఖలు ఒకే వ్యక్తికి ఇస్తే ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేస్తే వాటిని ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఆ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇన్కరెక్ట్ అంటే కరెక్ట్ సమయంలో వెళ్ళాలి అంటే పూర్తిగా కూడా దానికి జరగాల్సింది ఏంటి? దానికి ఒక శాఖకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జర్గా దానికి అధికారులు ఉండాలి, దాన్ని పూర్తి స్థాయిలో ఒక గ్రిప్లో సమీక్ష కానీ ప్లానింగ్ వ్యూహాలు ఉండాలి, వాటన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈయనకొక శాఖ ఇచ్చి ఈయనకే మళ్ళీ ఇంకో దాంట్లో ఇన్ఛార్జికి ఇచ్చి ఆయనని తీసుకుపోయి ఇంకో దాంట్లో ఒకే వ్యక్తికి 3-4 డిపార్ట్మెంట్లు ఇస్తే ఎట్లా చేస్తారు? సెక్రటరియట్లా అష్టజమ ఆట అవుతుందట, రచ్చ అవుతుంది అనేది రోజు కూడా పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలవుతున్న తరుణం కనబడుతుంది. ఇక దానికి సంబంధించి ఏం చేస్తారో ఏం కథనో కూడా మనం ఏం చేయాలి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అంశం, ఇగో పేదింటి పాటల పూదోట, ఉద్యమాల ముద్దు బిడ్డ, ఆధిపత్య వర్గాల పాలిట సింహస్వప్నం, మన భువనగిరి బిడ్డ బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కువసారి చూడొచ్చు. బెల్లి లలిత అంటే ఓ తిరుగుబాటు, ఓ సామాన్యుడి విప్లవ పోరుబాట, సమస్యలకే సవాలు విసిరి పేదల పక్షం నిలిచి పోరాడిన వీరవనిత, తన ఆట పాటలతో ప్రజా సమస్యలపై గలమెత్తిన ప్రజా గాయని, అప్పటి నిరంకుశ చంద్రబాబు పాలన హోంమంత్రి మాధవరెడ్డి ఆధిపత్య రాజకీయాలకు ధిక్కరించి పేదల పక్షం నిలిచి భువనగిరి విప్లవ ముద్దుబిడ్డ బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక కథనం. బెల్లి లలిత నిరుపేద కుర్మ కుటుంబంలో జన్మించింది. ఆమెకు అన్న బెల్లి కృష్ణ 2 తోబుట్టులు
పేదరికంతో ప్రాథమిక విద్య చదవలేక కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నతనంలో భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా చేరింది. అదే సమయంలో తాను కార్మికులుగా పనిచేస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివించింది. అయితే ఆమె 26 ఏళ్ళు నిండకుండానే 2 పిల్లల తల్లయింది. తనదైన జీవితం నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ద్వారా వచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్యపు దీప్తిగా తీర్చిదిద్దాయి. భువనగిరిలో ఆమెకు ఓ నిత్య చైతన్య జ్వాలై వెలిగిన పరిస్థితి కనబడుతుంది. సో భువనగిరిలో బస్తీళ్లలోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్య పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది. మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా స్రవంతిని ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్ పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది. యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమాలకు బాటలు వేసింది. భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీలను ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. వ్యభిచార నరకకూపంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనదైన మాటలతో ప్రజలను చైతన్యపరిచేందుకు జీవిత కాలాన్నంతా వెచ్చించింది. 1997 మార్చిలో జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్య పాత్ర పోషించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటిగా గుసగుసగా చర్చించుకుంటున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లిలత పాత్ర ఎనలేనిది. భువనగిరి సభ మొదలు నుంచి మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో తెలంగాణ పాటలకు పర్యాయ పదంగా మారింది బెల్లిలత. ఇక తెలంగాణ జనసభ కార్యక్రమాలలోనే పాల్గొంటూ తెలంగాణ కళామండలి రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించింది. తెలంగాణ పాటే జీవితంగా ఎంచుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి జీవాలు పోసింది బెల్లి లలిత. ఇక తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటే నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీయడమే మొత్తంగా తన అలాంటి శ్రామిక ప్రజల జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది పాలకులకు కంటగింపు అయింది. రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది. విముక్తి పాటలు పాడిన గొంతును తెగ నరికింది. కాలికి గజ్జగట్టి ఆట ఆడి పాట పాడినందుకు పాడిన అవయవాలను ఖండలుగా 17 ముక్కలుగా నరికింది రాక్షస రాజ్యం. 1999 మే 26న సాయంత్రం ఇప్పట్లాగే తాను పని చేసుకున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి వచ్చింది. మరో గంటలో తిరిగి వస్తానని బయటికి వెళ్ళింది. అంతే, రోజులు గడుస్తున్న ఆచూకీ లేదు. నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీస్తారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరు ప్రమేయం ఉందని, వారి కుట్రలకే బలైపోయిందని పూర్తి స్థాయిలో కూడా వెంటనే తన చెల్లిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఇక తెలంగాణ జిల్లాలో బెల్లి లలిత ఆచూకీ తెలంగాణ పాలన ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శనలు చేశారు. ధర్నా, రాస్తారోకోలతో ప్రభుత్వ దమన నీతిని ఖండించింది. ఇంతలో 4వ రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో వ్యవసాయ బావులలో ఏవో మానవ శరీరాల భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే, ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. అనుమానించిందంతా ఘోరంగా జరిగి ఉందని భువనగిరి విలవిలలాడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపించకుండా బెల్లి లలితకు కావని బుకాయించింది. లలిత ఎక్కడో నక్సలైట్ పార్టీలో దళాల్లోకి వెళ్ళి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే బెల్లి లలితను అలా ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అలాంటిదే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదా అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తెలియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, నిందితులను ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శలు రావడంతో చివరికి 2 అనుమానితులను తెరమీదికి తీసుకొచ్చారు. ఆ 2 చేత అనేక అసత్యాలు చెప్పించారు. బెల్లి లలిత వ్యక్తిగత కక్షలలోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాటలు పడింది. అయితే బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవరూ ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక ఆడకూతురును రాక్షసంగా ముక్కలు నరికి చంపి పై అపనిందలు వేస్తున్నారని ప్రజలందరూ కూడా ఈసడించుకున్నారు. బెల్లి లలిత హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపం మార్చడానికి పాలకులు కుట్రపూరితంగా హత్య చేశారు. ఇక పాలకుల కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని ఓడించగలిగారు. బెల్లి లలిత గొంతును తెగ నరికిన తెలంగాణ పాటను ఆపమని కలగన్న పాలకుల పగటికలను వమ్ము చేస్తూ తెలంగాణ పాటను లక్షలాదిగా ప్రజలు అందుకున్నారు. ఇక వలస పాలకులు పారిపోక తప్పదని పరిస్థితులు తెచ్చారు. ఇదంతా బెల్లి లలిత త్యాగాలలో నుంచి వచ్చిన వారసత్వం. బెల్లి లలిత జీవితం ఓ త్యాగం. ఒక ఎత్తైతే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలిత చెల్లె భర్త
ముక్క కర్ణాకర్ అక్కభర్త శ్రీరాములు ఈ రాజ్యమే నరహంతకంగా నయీం ముఠా చేత దుర్మార్గంగా హత్య చేయించింది. మలి దశ తెలంగాణ పోరాటానికి తన ఆటపాటలతో ఊపిరిలోదిన తెలంగాణ ముద్దుబిడ్డ బెల్లి లలిత ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయురాలి అంటూ కూడా ప్రత్యేక కథనాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి బెల్లి లలితకు సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు పాటలు పాడి పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో ఏకతాటికి తెచ్చి ఒకే కంఠం మీద నినాదించి తెలంగాణ రాష్ట్రం కోసం, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం, ఈ సమాజంలో జరుగుతున్న చెడును పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూకిటి వేళ్లతోనే చెరిపివేసే ప్రయత్నం చేసింది బెల్లి లలిత. సో బెల్లి లలిత లేకపోవడం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బెల్లి లలిత ఉంటే బాగుండేదని చాలామంది కూడా అన్న పరిస్థితులు, విన్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఏంటి? చౌమల్లా విందులో మిస్బిహేవ్, స్పాన్సర్ల కోసం గేట్లెత్తిన నిర్వాహకులు, అక్కడే కొందరి అనుచిత ప్రవర్తన, మ్యాగీ ఆరోపణలతో వెలుగులోకి. మింగిల్ కావాలంటూ సుందరిమణులకు ఒక అధికారి సూచన. ఒక్కో టేబుల్కు 6 అతిథులు, 2 కంటెస్టెంట్లు. షెడ్యూళ్లలో లేని కార్యక్రమాల నిర్వహణపై అనుమానాలు. 3 మహిళా పోలీసు అధికారులతో అంతర్గత విచారణ. మిస్ ఇంగ్లాండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందని ఆరా. ప్రాథమిక నివేదిక అందజేత ధృవీకరించని ప్రభుత్వ వర్గాలు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోటీల నిర్వహణ, స్పాన్సర్లు వెతికే పనులలో భాగంగా చౌమల్లా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా అతిథులు వ్యవహరించిన తీరే ఈ వివాదానికి మూల కారణంగా కనిపించింది. మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేగా 27 కోట్లు ప్రభుత్వం, మరో 27 కోట్లు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే సంస్థ ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారు. పోటీలకు అయ్యే ఖర్చును స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో కూడా కమిటీ నియమించింది. ప్రభుత్వం తరపున స్పాన్సర్షిప్ను ఆహ్వానించారు. స్పాన్సర్ చేయడానికి వచ్చిన కొన్ని వాణిజ్య ప్రకటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చౌమల్లా ప్యాలెస్కి వెళ్ళిందో అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. అయితే గిడ ఒక విమర్శ ఉన్న చూడురి. మహిళలను గౌరవించే గడ్డ మీదే అవమానం. మిస్ ఇంగ్లాండ్తో ఆరోపణలతో ప్రపంచంలో మస్కబారైన తెలంగాణ పరువు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. త్వరలోనే హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అంటూ కూడా ఇక్కడ ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మ్యాగీ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మ్యాగీ ఆరోపణలలో వాస్తవాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ దేశం గడ్డ మీద పూర్తి స్థాయిలో భారతదేశం గడ్డ మీద ఇక్కడ స్త్రీకి మనం ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి స్త్రీని కూడా తల్లితో పోలుస్తూ తల్లిలా చూసుకుంటుంది ఈ భారతదేశ గడ్డ. భారతదేశానికి సంబంధించి భరతమాతగా ఈ గడ్డను పూజించిన ఈ గడ్డ మీద పరాయి గడ్డకు సంబంధించిన స్త్రీ, ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక స్త్రీని పూర్తి స్థాయిలో ఇక్కడ మనం ఇబ్బంది పెట్టామనే ఆరోపణ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు భారతదేశంలో జరిగింది, పలానా తెలంగాణ రాష్ట్రంలో, పలానా హైదరాబాద్లో చౌమల్లా ప్యాలెస్ లేకపోతే ఇంకోకానో జరిగిందని దాన్ని లైట్ తీసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భారత్. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి వాణిజ్య ఒప్పందాలైనా, ఎగుమతులైనా, దిగుమతులైనా, ఇతరత్ర ఏది జరిగినా కూడా ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకునే ప్రమాదంలో పనబడుతుంది. ఎందుకంటే తమ దేశానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించారని పూర్తి స్థాయిలో ఆరోపణలు ఏదైతే ఆరోపణలకు సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇది కంటెస్టెంట్లకు సంబంధించి మ్యాగీ మాత్రం తన తల్లికి సంబంధించి ఆరోగ్యం బాగోలేకనే వెళ్ళిపోయింది అనేది ఆ స్పాన్సర్లకు సంబంధించిన ఏదైతే ఈవెంట్ మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన CEO జూలీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ జూలీ వ్యాఖ్యలకు ఇక్కడ ఏదైతే మ్యాగీ చెప్పిన వ్యాఖ్యలకి ఇక్కడ కూడా మ్యాచ్ అయిన పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఏది మిల్లా మ్యాగీ ఆరోపణలపై దర్యాప్తు చేయాలి. మీకు జరిగిన అవమానంకు చింతిస్తున్నాం. మాది మహిళలను గౌరవించే సంస్కృతి మాది. మీరు ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలంటూ కూడా కేటీఆర్ చెప్పిండు. సర్కార్ నిర్వహణలో పరువు పోయింది. అందాల పోటీల చుట్టే సీఎం తిరిగారు. సీఎం 6 సార్లు అందాల పోటీకి వెళ్తారా? మహిళలను అవమానిస్తే పెట్టుబడులు వస్తాయా? మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఇక మిల్లా మ్యాగీ ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఐపీఎస్కు సంబంధించిన శిఖా ఘోయల్కు సంబంధించిన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. తన పట్ల మిస్బిహేవ్ చేశారని మిల్లా ఆరోపణలు. ఇక కంటెస్టెంట్లను విచారిస్తున్న కమిటీ అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సో మిల్లా మ్యాగీ ఆరోపణలకు సంబంధించి తెలంగాణలో ఒక్కసారిగా కూడా ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే మిల్లా మ్యాగీకి సంబంధించిన ఆరోపణ ఇది ఏదో గల్లీకి సంబంధించి ఏ పచెట్ల కింద కూకోనో, 3 బాటల కాడ కూకోనో, బుడ్రాయి కాడ కూకోనో, లేకపోతే ఏదో ఊళ్ళలో తాగుబోతుల ముచ్చట ఉంటుంది కదా, అట్లా అన్నట్టుగా కాదు. ఇది ఒక 2
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సంబంధించిన ఎపిసోడ్. ఇంగ్లాండ్కి సంబంధించిన ఆడబిడ్డను మనం అవమానించామంటే మన భారతీయులను వాళ్ళు ఎట్లా చూస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది. సో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే రంగం సిద్ధమైంది. ఇక్కడ శిఖా గోయల్కు సంబంధించి విచారణ అయితే చేస్తుంది. ఆ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే మిల్లా మ్యాగీ ఒక్క ఆరోపణ చేయలేదు. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వచ్చే సుందరి మనల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా కూడా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, తన ఒక వేశ్యలా చూశారంటూ కూడా తను చేసిన ఆరోపణలకు సంబంధించి ఇక్కడ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఏం చెప్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మ్యాగీకి సంబంధించి మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణ పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా రచ్చమారుతూ ఉంటే ఇదే ఈవెంట్ చేస్తున్న జూలీకి సంబంధించి సీఈఓకు సంబంధించిన 2025 మిస్ వరల్డ్కు సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్న సీఈఓకు సంబంధించి మాత్రం తాను ఇంకొక రకంగా తన తల్లికి బాగోలేకపోతే మేమే క్షేమంగా పంపించామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి కమిటీకి సంబంధించి శిఖా గోయల్తో పాటు రమా రాజేశ్వరతే, దాంతోపాటు డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ముగ్గురు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలలో ఏ మేరకు నిజం ఉంది, దాంతోపాటు మీకేమైనా ఇలాంటి అనుభవం ఎదురైందా, ఏం జరుగుతుందా అనేది వీళ్ళ పని. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నేషనల్ హెరాయిల్కు సంబంధించిన కేసు ఉన్నది. అది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో ముగ్గురు పేర్లు కూడా వచ్చింది. దాని తర్వాత ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లేఖ రచ్చరచ్చగా మారింది. అసలు విషయం ఏంటంటే ఇది పక్కదో పడుతున్నది. ఇది గుర్తుపెట్టుకోరు. తెలంగాణను ఎండబెట్టి గోదావరి కొల్లగొట్టి ఏది ఏపీలో మూలమూలనకు గోదావరి, తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమల ధగ, తెలంగాణ మళ్ళీ ఏడారి. ఇక చూడు పెన్నా బేసిన్లో 150 టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్. ఇక ఒకసారి చూడొచ్చు, ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, వేదికపై ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంటూ కూడా చూడొచ్చు. బనకచెర్లపై చెలో జిల్లి, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగడతాం, బీఆర్ఎస్ హెచ్చరిక, 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి తరలిస్తే ఊరుకోబోం. ఏది జీబీ లింక్ కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు, ఉమ్మడి పాలనలో నేటి కాంగ్రెస్ పాలనలో మళ్ళీ జలదోపిడి, అఖిలపక్ష సమావేశం పెట్టాలి, ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలి, బనకచెర్లను వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి, పోలవరం బనకచెర్ల చెరువు 80,000 కోట్ల కేంద్రం నిధుల, ఇందులో 1% తెలంగాణ ప్రాజెక్టుకి ఇచ్చారు, కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బనకచెర్ల ఆపించాలి అంటూ కూడా హరీష్ రావుకు సంబంధించి చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ₹1 కూడా కేటాయించలేదని నీతి ఆయోగ్ సమావేశాన్ని వ్యతిరేకిస్తామని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న అందరికంటే ముందే ఎందుకు వెళ్లారు, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి ఇవ్వద్దని ప్రధానితో మాట్లాడుకున్నాం కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు అంటూ కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడండి, ఇక్కడ పెన్నాపై ఇప్పటికే 350 టీఎంసీల కెపాసిటీతో 42 రిజర్వాయర్లు, ఇప్పుడు 150 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ తెరమేకి. ఇక పల్నాడులో బొల్లపల్లి వద్ద నిర్మాణం, చకచక సర్వే పనులు, పేరుకే బనకచెర్ల, తెర వెనుక సోమశిలకు టీఎంసీని తరలించే ప్లాన్. మొత్తంగా గోదావరిని పెన్నాకు, ఆపై కావేరికి మళ్లించేందుకు స్కెచ్. నాగార్జున కుడి కాల్వ నుంచి ఏపీ జలదోపిడి మరో మార్గం, ఇప్పటికే పెన్నా బేసిన్కు తరలుతున్న తుంగభద్ర కృష్ణా జిల్లాలు. ఇక జీబీ లింక్ పూర్తయితే గోదావరి జలాల సైతం కూడా అటువైపే మళ్ళీ అవకాశం ఉంది అంటూ కూడా చూడొచ్చు. ఆయన చెప్తున్నట్టుగా జీబీ లింకు పూర్తయితే ఏపీలోని మూలమూలనకు గోదావరి పరవలో తొక్కుతుంది. అందుకు అవసరమైన కెనాల్ నెట్వర్క్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది. మరి తెలంగాణ సంగతి ఏంటి, జీబీ లింకుతో గోదావరి కృష్ణను దాటి పెన్నా ముద్దాడి అక్కడి నుంచి కావేరిని కలుస్తుంది. అదే జరిగితే కృష్ణా జిల్లాలలో ఇప్పటికే మోసపై గోసపడుతున్న తెలంగాణ ఇక గోదావరి జలాల్లో పూర్తి స్థాయిలో కూడా నిండా మునగనుంది. ఇక జల హక్కులన్నీ కోల్పోయిన తెలంగాణ ఎడారిగా మిగిలే ప్రమాదం పొంచి ఉన్నది. ఇక గోదావరిని చెరబట్టే ఏపీ ప్రణాళికను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుండగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, గోదావరి గోదావరి అని ఒక పాట ఉండే, చుట్టూ నీళ్ళు ఉండి సుక్క దొరకని తెలంగాణ భూమి అనే ఒక పాట పాడుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి పాటలే రోజు వాడుకోరు. ఇక ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, మన తెలంగాణ ఎండబోతుంది, మన తెలంగాణ ఎడారి కాబోతుంది. మన నీళ్ళని, మన దగ్గర ఉన్న గోదావరి కృష్ణా నీళ్ళని దొబ్బుకపోవడానికి సిద్ధపడ్డారు. మరి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళు మన వైపు చూడాలంటే చిచ్చుపడ్డది. కానీ ఇప్పుడు వచ్చేసి ప్రతి పనిలో కూడా వాళ్ళు సైతం నేను సైతం అంటే వాళ్ళోడు ఉండి మన పనులన్నీ ఆగం చేస్తున్నాడు. ఇకనైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం మేలుకుంటుందా, హరీష్ రావు ఇచ్చిన వార్నింగ్ని ఏమైనా దాన్ని ఏమంటే తేటతెల్లం చేస్తుందా, లేకపోతే గట్లనే ఉంటుందా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక
అంశం. దేశ రాజధానిలోని విమానాశ్రయానికి రక్షణ లేకుండా పోయింది. నిరుడు వర్షానికి పైకప్పు కూలి ఒకరు మృతి చెందిన ఘటన మరొక ముందుకే ఢిల్లీ విమానాశ్రయంలో మళ్ళీ అలాంటి భయానకరమైన ఘటనే పునరావృతమైంది. ఈసారి ఎయిర్పోర్ట్ టనెల్ 1లోని పైకప్పు కూలింది. ఆదివారం కురిసిన వర్షానికి ఈ ఘటన జరిగిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంతో పాటు ఈదురుగాలుల ప్రభావంతో ఢిల్లీకి రావాల్సిన 49 విమానాలను కూడా దారి మళ్లించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ కూలిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూప్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు భారతదేశానికి పెద్దదికి ఏ విమానమైనా ఇక్కడికి వచ్చేపోవాలి. అలాంటిది మనం ఎంత అద్భుతంగా ఉన్నదో కూడా మీరే చూడు. ఇక ప్రతిష్టాత్మకంగా డల్లాస్ సభ ఏంది, తెలంగాణ కవులు సాంస్కృతిక వైభవం చాటి చెప్పాల వేడుకలకు ఏర్పాట్లు. బీఆర్ఎస్ సభపై యుఎస్ అంతా ఆసక్తి. తొలి రోజే వాట్సాప్ ద్వారా 5,000 రిజిస్ట్రేషన్. విదేశాలలో నిర్వహిస్తున్న మొదటి పెద్ద సభ ఇదే. ఇతర దేశాలను రజతోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇక పూర్తి స్థాయిలో కూడా ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు సంబంధించి చెప్తున్న విషయం. సో బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని అనుకున్నాం. అందులో మొదటిది డల్లాస్, తర్వాత లండన్, సౌత్ ఆఫ్రికా, గల్ఫ్లో, మలేషియాలో ఇలా పలు ప్రాంతాలలో నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏర్పాట్లు అయితే ఎట్లా జరిగినో మీ అందరికీ తెలుసు. ఇక విదేశీ గడ్డ మీద కూడా జరుగుతున్న తరుణాలు అయితే చూడబోతాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది